మరి ఏం చేయమంటావు? కళ్ళ ముందే ప్రేమించిన అబ్బాయిని చంపేశారు. నా మీద అగత్యానికి పాల్పడ్డారు. ఆడపిల్లకి స్వేచ్ఛ లేని ఈ లోకంలో బ్రతకడం కన్నా చావడమే మేలు. బయట తిరగాలంటే భయం, ఎవడు ఏం చేస్తాడో అని. మొబైల్ యూజ్ చేయాలంటే భయం, ఎవడు మా ఫొటోస్తో బ్లాక్మెయిల్ చేస్తాడని. ఎటు చూసిన ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నాం. ఆడపిల్లగా పుట్టడమే మేం చేసిన పాపమా? మీలాగే మేము కూడా మనుషులమే కదా. నీకు అన్యాయం జరిగిందర్నే కాదనడం లేదు, కానీ దానికి చావు ఒకటే పరిష్కారం కాదు. మనం డైలీ పేపర్లో న్యూస్లో చూస్తుంటాం కదా, అక్కడ అత్యాచారం జరిగింది, ఇక్కడ అత్యాచారం జరిగిందని చూస్తుంటాం కదా. కానీ వాళ్ళల్లో ఒకరికి కూడా ఎవరు న్యాయం చేయలేకపోయారు. ప్రతి ఒక్కరు సైలెంట్గా ఉండిపోవడం వల్లనే ఈ లంజా కొడుకులు దేశంలో ఎక్కువ అయిపోయారు. పోరాడుదాం ధర్ని, న్యాయం జరిగే వరకు పోరాడుదాం.